చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గోమతి సెంటర్ దగ్గర మొక్కలు నాటి వేసవి దృష్ట్యా పక్షులకు నీరు, ఆహారాన్ని మట్టి పాత్రలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి 3వ శనివారం విభిన్న కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. అనే ఒక నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జనవరి నెల నుంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామ పంచాయతీ వార్డులో, ప్రతి మండలం, మున్సిపాలిటీలో నిర్వహించాలనేది ఒక ఉద్దేశం. ప్రతి నెల కూడా ఒక విభిన్నమైనటువంటి ఒక నినాదంతో, ఒక థీమ్తో మనం ముందుకెళ్తున్నాం. గడిచిన 4 నెలల్లో మనము ఈ వేస్ట్ సెగ్రిగేషన్, అంటే డోర్ టు డోర్ సెగ్రిగేషన్, వేస్ట్ కలెక్షన్, ఇలాగా రకరకాల కాన్సెప్ట్స్తో మనము ప్రతి నెల ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఈ నెల మే నెల కాబట్టి బీట్ ద హీట్, ఎండలు ఎక్కువ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన ఆంధ్రాలో ఏప్రిల్ నెల నుంచే మనకు సుమారుగా 40-42 డిగ్రీలు మనకి చాలా ప్లేసుల్లో నమోదైంది. ఈ ఎండ వేడిమికి తట్టుకోవటానికి ఏమేమి చర్యలు తీసుకుంటే, చిన్న చిన్న చర్యలు తీసుకుంటే మనకి హీట్ స్ట్రెస్కి, అదేవిధంగా హీట్ అంటే ఈ మన ఏదైతే ముసలాళ్ళు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, గర్భిణీ స్త్రీ, ఇవాళ స్వచ్ఛాంధ్ర కింద అంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని ప్రతి వారం మనం చెప్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి మన చుట్టుపక్కల అంతా కూడా నీట్గా, హైజీన్గా మెయింటైన్ చేస్తే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా మన స్వతహాగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం సూలూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్గా ఉంటుందని ఈ స్వచ్ఛాంధ్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం చేయమని మనందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు మేమందరం కూడా 3వ శనివారం స్వచ్ఛాంధ్రలో మనం పార్టిసిపేట్ చేస్తూ మొత్తం టౌన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే ఇవాళ ముఖ్యంగా బీట్ ది హీట్ అని, సమ్మర్ వచ్చింది, ఎంతో ఎండలతో అందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి మనం ప్లాంటేషన్ చేసాం. అలాగే బర్డ్స్కి ఫుడ్ కానీ, అలాగే వాటర్ కూడా మనం అక్కడ పార్క్లోని అరేంజ్ చేయడం జరిగింది. అలాగే నాయుడుపేట టౌన్లో కూడా చాలా చోట్ల చలివేంద్రాలు. హస్తినాపురం డివిజన్ నందనవనంలో జోనల్ కమిషనర్